జెండా లేదు, ఎజెండా ఏంటన్న క్లారిటీ అస్సలు లేదు. కానీ దేశం మొత్తం రెపరెపలాడుతోంది జెన్జీ మూవ్మెంట్. ఒక్కడితో మొదలైంది, ఉద్యమమైంది, ఉప్పెనగా మారుతోంది. సమస్య ఏదైనా ఆక్రోశం కట్టలు తెంచుకుని లాఠీలకే కాదు తూటాలకు కూడా లొంగనంటోంది యువతరంగం. ఒకప్పుడు పార్టీలకి తోకలుగా ఉండే యూత్ వింగ్లు ఇప్పుడు ఆ పార్టీలకే తలకాయలయ్యాయా? పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీలే స్ట్రాటజీలు మార్చుకునేంతలా ముదిరిన జెన్జీ కవాతు దేశ రాజకీయాల్ని ఎటువైపు తీసుకెళ్తోంది? దేశాన్ని ఊపేస్తోన్న యువ సునామీని డీటెయిల్డ్ గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. రీసెంట్ డేస్ లో ఒకటి గమనించారా? ఎప్పుడో 90 ఏళ్ల కిందట శ్రీ రాసిన మహాప్రస్థానం సమాజంలో కుళ్ళుని కడిగేయాలని చెప్పే ఒక పవర్ఫుల్ బుక్ అది. అలాంటి బుక్ ఆన్లైన్ సేల్స్ ఇప్పుడు అమాంతం పెరిగాయంట, 40% పైగా. బాగా కనెక్ట్ అయిన కుర్రకారు వేలం వెరిగా కొనేస్తున్నారంట. షెర్లాక్ హోమ్స్ ఫిక్షనరీ కాంటెంట్ ఉన్న నావెల్స్ తో టైంపాస్ చేసే యువజనం మహాప్రస్థానం చదవడానికి అలవాటు పడ్డారంటే సంథింగ్ ఫిషీ కదా. ఆకలి రాజ్యాలని, పోరాట తత్వాలని చక్కగా ఆవిష్కరించి రక్తాన్ని ఉడికెత్తించే రచనల్ని ఆస్వాదిస్తున్న యూత్ తమ ఆలోచనల్ని ఎటువైపు మౌల్డ్ చేస్తున్నట్టు. దేశం ఎటుపోతుందన్న కసితో, కాన్షియస్నెస్ తో రోడ్డెక్కి చేస్తున్న ఈ రచ్చల సారాంశం ఏంటన్నట్టు. కాక్రోచులుగా మేకోవర్ అవుతూ పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం అంటూ పాలిటిక్స్ లో కంటోందా? తాజా రాజకీయాల్లో జెన్జీ ఫ్యాక్టర్ ఎంత మాత్రం? గేరు మార్చిన కుర్రకారు ఆవేశంతో ఊగిపోతోంది. బుడుకు రక్తం రంగు మార్చుకుంటోంది. ఏదో కొత్తగా ఆలోచిస్తోంది. ఒక్క చేంజ్ కావాల్సిందే అంటున్నట్టుంది వీళ్ల దూకుడు చూస్తుంటే. నిన్నటిదాకా ల్యాప్టాపుల్లో తలలు దూర్చి మరో లోకమే లేదన్నట్టు బిందాజ్గా కనిపించిన ఎంగిస్థాన్ ఇప్పుడు దేశాన్ని కొత్తగా నిర్మిద్దాం రండి అని పిలుపునిస్తోంది. దశాబ్దాలుగా ఏలుతోన్న మెగా సైజున్న పార్టీల్ని, ప్రభుత్వాల్నే దారికి తెచ్చుకుంటామని శపథం చేస్తున్నట్టుంది. జెన్జీ చప్పుళ్లు వింటుంటే నిజంగానే వీళ్లకింత సీనుందా? వాట్ ఇఫ్ ఆల్ కాక్రోచెస్ కమ్ టుగెదర్? దేశంలోని బొద్దింకలన్నీ ఒకచోటు చేరితే ఏమవుతుంది? సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే మే 16వ తేదీ తెల్లవారుజామున చేసిన ఒక పోస్ట్ 2 నెలల తర్వాత జూలై 3వ వారంలో నిజమై కూర్చుంది. బొద్దింకల తాకిడితో ఢిల్లీ మొత్తం తల్లడిల్లింది. నీట్ పేపర్ లీక్ ని వెపన్ గా మార్చుకుని జంతర్ మంతర్లో తిష్టేసు కూర్చున్న కాక్రోచ్లు జన్పద్ నుంచి పార్లమెంటు స్ట్రీట్ వైపు దారితీశారు. పోలీసులతో దాదాపు యుద్ధమే చేశారు. చివరకు అనుకున్నది సాధించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా రాసిచ్చేదాకా సర్దుకోలేదు జంతర్ మంతర్లో జెన్జీ జాతర. జెన్జీల దూకుడు ఒక అంటువ్యాధిలా మారి దేశమంతటా పాకేసింది. ఆల్మోస్ట్ 1500 పిల్లలు జెన్ ఆల్ఫా అంటే 11 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ మధ్యలో ఉన్న జెన్ ఆల్ఫా 1500 పిల్లలు ఉత్తరప్రదేశ్ లో రోడ్డుకి ఎక్కారు. ఏం అడుగుతున్నారు వాళ్ళు? బీహార్ లో రోడ్డుకి ఎక్కారు. రాజస్థాన్ లో స్కూల్ కి తాళం వేసేశారు పిల్లలు. ఎందుకు? టీచర్లు లేరు, బేసిక్ టాయిలెట్స్ లేవు, మాకు ఎలక్ట్రిసిటీ లేదు, మాకు అసలు సదుపాయాలే లేవు అని పిల్లలు ఒక రకంగా ప్రొటెస్ట్ అండ్ యాజిటేషన్ అనేది జనాలలోకి వెళ్ళిపోయింది. ఆఫ్టర్ జంతర్ మంతర్ ఆ ఫియర్ అనేది పోయింది. నిన్నటికి నిన్న ఢిల్లీ జంతర్ మంతర్ సీన్ సేమ్ టు సేమ్ జార్ఖండ్ లోనూ రిపీట్ అయిందిగా. జేపీఎస్సీ పేపర్ లీక్లపై రోడ్డుకెక్కిన వేలాది మంది స్టూడెంట్స్ అసెంబ్లీని రౌండప్ చేయబోయారు. సై అంటే సై అని ఖాకీలతో ఢీకొట్టారు. లాఠీ చార్జ్, టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు అన్నీ షరామాములే. అయినా బారికేడ్ల మీదకెక్కి డాన్సులేశారు తప్ప ఇంచైనా తగ్గలేదు అక్కడ పోగైన కుర్రకారు. జార్ఖండ్ క్యాపిటల్ రాంచీలో 17 రోజులుగా ఇవే సీన్లు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమ్స్ ను రద్దు చేయాలని, సీబీఐతో విచారణ చేయించాలని మొండికేస్తున్నారు ఆందోళనకారులు. ప్రభుత్వంతో చర్చల ప్రసక్తే లేదని తేల్చేశాడు విద్యార్థి సంఘ నేత దేవేంద్ర మహతో. ఆమరణ దీక్ష చేస్తోన్న మహతో అంబులెన్స్ లో వచ్చి మరీ ఆందోళనలో పార్టిసిపేట్ చేశాడు. రాంచీలో జెన్జీ ఆందోళనకు సంఘీభావంగా నిలిచింది బీజేపీ. సీఎం హేమంత్ సోరెన్ ఇంటిని ముట్టడించి అరెస్టుల దాకా తెగించారు కమల నేతలు. ఇప్పుడు జార్ఖండ్లో జరుగుతున్నటువంటి అంతకన్నా సీరియస్గా జాబ్ సంబంధించినటువంటిగా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీకేజ్ని సిబిఐ గొప్ప చెప్పమంటే ఎందుకు చేయట్లేదు? ఎందుకు రాహుల్ గాంధీ అక్కడ పోవట్లేదు? ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఢిల్లీలో జెన్జీలకు కాంగ్రెస్ పార్టీ సపోర్టుగా నిలబడి ఎన్డీఏ సర్కార్తో కొట్లాడింది.
కాంగ్రెసే కాదు, దాదాపు ఇండీ కూటమి మొత్తం కాక్రోచ్లకే జైకొట్టింది. కట్ చేస్తే జార్ఖండ్ లో ఇండీ కూటమి ప్రభుత్వంతో ఫైటింగ్ చేస్తోన్న జెన్జీకి కమలం పార్టీ తోడుగా నిలిచింది. అంటే ఢిల్లీలో బీజేపీతో, రాంచీలో కాంగ్రెస్ మిత్రపక్షంతో యుద్ధానికి దిగిన జెన్జీలు ఏ పార్టీకి తొత్తులు కాదని సంకేతమిచ్చినట్టేగా. ఇదే గనుక సంఘటితమైతే, గట్టి పిడికిలుగా మారితే ఆల్టర్నేటివ్ పొలిటికల్ పవర్ గా ఎదుగుతుందా? దేశ రాజకీయాల్లో తృతీయ శక్తిగా మారుతుందా? ఇలా $1 మిలియన్ సందేహాన్ని మిగలబెడుతోంది తాజా యువత పోరు. అటు మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమాన్ని కూడా తాకేసింది జెన్జీ సెగ. సుప్రీంకోర్టు తీర్పుతో మంటెక్కిపోయి 2 ఏళ్లుగా చురుగ్గా జరుగుతోన్న కోటా పోరు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి చేరింది. రిజర్వేషన్లు దక్కడం లేదని మనస్తాపంతో పర్బనీ జిల్లాలో గణేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో హైటెన్షన్లు క్రియేట్ అయ్యాయి. జెన్జీ తాకిడికి బెంబేలెత్తిపోయి చర్చలు మొదలుపెట్టింది మహారాష్ట్ర ప్రభుత్వం. యువతలో అసహనం పెరుగుతున్న దాఖలాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పరీక్షల నిర్వహణ, పేపర్ లీకులు, రిజర్వేషన్లు, ఇలా అంశం ఏదైనా దేశంలో ఎక్కడో ఒక చోట ఆందోళన చెలరేగడం, లోకల్ యూత్ క్రియాశీలకంగా మారి రోడ్ల మీదకొచ్చి రచ్చ చేయడం, పోలీసులతో బాహాబాహికి దిగడం గత 3 నెలలుగా రొటీన్ అయిపోయింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల్నే రోజులు లెక్కబెట్టుకోమని హెచ్చరించడం, లా అండ్ ఆర్డర్ ని చేతుల్లోకి తీసుకోవడం, ప్రభుత్వాధినేతల్నే తరిమి కొడతామని బెదిరించడం, ఇవన్నీ దేనికి సంకేతం? సంప్రదాయ రాజకీయాల్ని నిలబెట్టి ప్రశ్నిస్తోన్న యువత ట్రెడిషనల్ పార్టీల ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తోందా? అటు జెన్జీ మూమెంట్ లో జెన్యూనిటీ ఏమాత్రమని కూడా సీరియస్ గా లెక్కలు వేస్తున్నారు జనం. జెన్జీ మూవ్మెంట్ పుట్టుకను, అది ఎదుగుతున్న తీరును దేశం మొదటి నుంచి నిశితంగా పరిశీలిస్తోంది. ట్రెడిషనల్ పాలిటిక్స్ తో బోరు కొట్టి, అవినీతి అక్రమాలతో విసిగిపోయి జెన్జీ మార్క్ పాలిటిక్స్ షురూ అయ్యాయా అని జనంలో సానుకూల చర్చ అయితే మొదలైంది. మేము రాజకీయాల్లోకి రాము, రోడ్డు మీదే గొడవ పడతాం అని కాక్రోచ్ పార్టీ పెద్ద మనిషి స్టేట్మెంట్ కూడా చేశాడు. కానీ మిగతా పార్టీలు మాత్రం వై నాట్ పాలిటిక్స్, యువర్ మోస్ట్ వెల్కమ్ అంటూ కన్నుగీడుతున్నాయి. మీరు మా రూట్లోకి రాకపోతే మేమే మీ రూట్లోకి వస్తామని తమ సొంత ఎజెండాల్ని మడతపెట్టి జెన్జీ కోసం కొత్త ఎజెండాల్ని రాసుకుంటున్నాయి. యువత రాజకీయాల్లోకి రావాలి, సొసైటీలో మొనాటనీని తెగ్గొట్టాలి, మీకు కావలసిన మార్పును మీరే సాధించుకోవాలి అని మొదట్నుంచి పార్టీ పెద్దలు, ప్రభుత్వాధినేతలు పదే పదే పిలుపునిచ్చేవాళ్లు. పార్టీ జెండాలకు తోడుగా యువజన సంఘాలను ఏర్పాటు చేసి కాలేజీల్లో యూనియన్ పాలిటిక్స్ ని ఎగదోశారు, తోస్తున్నారు కూడా. కానీ ఇప్పటిదాకా పార్టీల రాజకీయాలకు ముడిసరుకుగా మాత్రమే ఉపయోగపడ్డ యువత ఇప్పుడు సొంత దారి వెతుక్కుంటోందా? ఢిల్లీలో కాక్రోచ్ల ఎపిసోడ్ చూశాక మిగతా పార్టీల ఆలోచనలో క్లియర్ కట్ గా ఒక మార్పు అయితే వచ్చింది. ఏబీవీపీ, ఎన్ఎస్యూఐకి అతీతంగా మధ్యస్థంగా దేశంలో ఇంత పెద్ద సైన్యం ఒకటుందా అని అవాక్కయ్యాయి పార్టీలు. ఈ న్యూట్రల్ బ్యాచ్ ని ప్రసన్నం చేసుకోవడం ఎలా అని ఎత్తులు కూడా మొదలైపోయాయి. హాయ్ ఫ్రెండ్స్ అంటూ జెన్జీల కోసం స్పెషల్ గా ఇన్స్టాగ్రామ్ వీడియోలు రిలీజ్ చేసిన ప్రధాని మోదీ ఆ దిశగా రేసులో ముందున్నారా? थैंक यू फ्रेंड्स, कल देर रात आपसे मिलने का मौका मिल गया। मेरे जो वीडियो पोस्ट किया था उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दी, थैंक्स टू एवरीबॉडी। ఎక్కడికక్కడ చెలరేగుతోన్న జెన్జీ ఉద్యమాల్ని ఓన్ చేసుకునే ప్రయత్నాలు కూడా షురూ అయ్యాయా? ఏపీలో అయితే డిఎస్సీలో అవకతవకలంటూ రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న వైసీపీ కూడా జెన్జీనే గట్టిగా నమ్ముకుంది. యువత సపోర్ట్ లేకుండా ఒక్క అడుగు ముందుకు వేయలేని పరిస్థితికి చేరుకున్నాయి పేరు మోసిన పొలిటికల్ పార్టీలన్నీ. ఇప్పుడు ఉన్నది జెన్జీలో ఉన్నాం, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. కాక్రోచెస్ లేస్తాయి. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అండ్ జెన్జీ ఇస్ పార్ట్ ఆఫ్ దాట్. వారి ఆస్పిరేషన్స్ను నువ్వు గన నలిపేస్తే నిర్దాక్షిణ్యంగా ఆటోమేటిక్లీ కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో ఒక జగన్ కూడా ఒకడవుతాడు. 25 ఏళ్లు నిండితేనే అసెంబ్లీ, లోక్సభలోకి ఎంట్రీ, 30 ఏళ్లు నిండితేనే మండలి, రాజ్యసభలో ఛాన్స్. కానీ ఈ పరిమితిని ఇంకా తగ్గించి నవయువతను రాజకీయాల్లోకి ఆహ్వానించాల్సిన అవసరాన్ని గుర్తించాయి కొన్ని పార్టీలు. సింగపూర్ ఫార్ములాను ఇండియాలో కూడా పరిచయం చేసి 21 ఏళ్లకే దేశానికి ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఇస్తామంటున్నాయి. 25 సంవత్సరాల వయసు వరకు మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈ రోజు జంతర్ మంతర్ వీధుల్లో ధర్నా చేయడం కాదు, లోక్సభ, రాజ్యసభలో మీ గళాన్ని వినిపించడం ద్వారా, మీ సమస్యల్ని లేవనెత్తడం ద్వారా ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈ దేశం నుంచి యువకులు ఈ దేశాన్ని పరిపాలించగలిగిన సత్తా
ఈ యువకు ఇవ్వాలి అని ఇలా పోటాపోటీ స్టేట్మెంట్స్ తో జెన్జీని ఫిదా చేయడానికి నానా పాటలు పడుతున్నాయి పార్టీలు. దేశమంతా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని పార్టీల్లోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. కుల సమీకరణాలు, సంప్రదాయ ఓటు బ్యాంకులు దాటి ఇప్పుడు అన్ని పార్టీల ఫోకస్ జెన్జీ ఓటర్లపై పడింది. సెక్యులర్ పార్టీలు, సోషలిస్ట్ నినాదాలు అన్ని పక్కకెళ్ళిపోతున్నాయి. సంప్రదాయ పార్టీలన్నీ తమ తమ భావజాలాల మీద పాజ్ బటన్ నొక్కి ప్రస్తుతానికైతే జెన్జీకి జై కొట్టాలని డిసైడ్ అయ్యాయి. థియరీలు కాదు, ప్రస్తుతానికి ప్రాక్టికల్సే ఇంపార్టెంట్ అంటున్నాయి. విచిత్రం ఏంటంటే ఏ పార్టీల వైఫల్యంతో, ఏ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో దేశంలో జెన్జీ ఉద్యమాలు పుట్టుకొచ్చాయో ఆ పార్టీలే ఇప్పుడు జెన్జీకి మోకరిల్లుతున్నాయి. శబ్దానికి ఒక రకంగా ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఒక్కోసారి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో, అంతకుముందు ఇంకొక రకం ఉద్యమాలు ఏ విధంగా అయితే రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయో అదే విధంగా దశాబ్దానికి ఒక ఉద్యమాలు మొదలవుతూ ఉంటాయి. అందులో ఒక భిన్నమైనటువంటిది జెన్జీ ఉద్యమం. తమ యొక్క భవిష్యత్తు, పారదర్శక పరిపాలన మరియు పరిపాలన ఎజెండాగా ఈరోజు విద్యార్థి యువత ముందుకు రావడం జరుగుతుంది. కేవలం మూసా ధోరణుల్లో పోతున్నట్టు కుల మత రాజకీయాలను పక్కపెట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి మొదలు పెడితే జార్ఖండ్ వరకు కూడా ఈరోజు జెన్జీ ఉద్యమాల ప్రభావం దేశంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అది భారతదేశం నుండి జార్ఖండ్ కావచ్చు, ఎక్కడైనా సరే ఈరోజు రాజకీయ నాయకులు ఈరోజు ఏదైతే ప్రచార సమయంలో వారి యొక్క మేనిఫెస్టోని పెట్టడం జరుగుతుంది. ఆ మేనిఫెస్టోలో చేర్చినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా ఈరోజు సీఎం పదవి వచ్చినకో, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దేశంలో ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఆయా మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను నెరవేర్చడంలో విఫలమైనప్పుడు మాత్రమే విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, ఇదో రోడ్డునెక్కే పరిస్థితి ఉంది. మీరు ప్రశ్నించండి, పాలసీల మీద యుద్ధ ప్రాతిపదికన ఉద్యమాలు చేయండి, నిరసన చేయండి. కానీ ఆ నిరసన అవన్నీ బాధ్యతాయుతంగా ఉండాలి. దేశ సమగ్రతకు లోబడి, భారత రాజ్యాంగానికి లోబడి మీరు ఉద్యమాలు చేయండి. మరో ఏడాదిలో అసెంబ్లీ పోరుకు సిద్ధంగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో జెన్జీ మార్క్ క్లియర్ గా కనిపిస్తోంది. యువతను అట్రాక్ట్ చేసేలా మేనిఫెస్టోను తాయిలాలతో అలంకరించడంతోనే సరిపెట్టడం కాదు, అంతకు మించి జరుగుతోంది కసరత్తు. 20% పైగా ఉన్న యువ ఓటు బ్యాంకే యూపీలో తర్వాతి ప్రభుత్వాన్ని నిర్ణయించబోతోంది. కొన్ని పార్టీలు టిక్కెట్ల కేటాయింపులో యువతకే ప్రయారిటీ ఇవ్వాలని ఇప్పటికే డిసైడ్ అయ్యాయి. అనగానే ఆల్రెడీ ఎవరైతే పదవుల్లో ఉన్నారో ఆ 100-200 ఫ్యామిలీస్ మన దేశంలో, అది మర్చిపోకూడదు, డామినేషన్ ఉన్నదో 200 ఫ్యామిలీస్, వాళ్ళకి సంబంధించిన యువత లేకపోతే వాళ్ళ ముందలు తీసుకొచ్చిన యువతకే కనపడదు. ఎందుకంటే మన ఎలక్షన్ సిస్టమ్ ఎలాంటిదంటే ఎలక్షన్ కమిషన్ ఇండివిజువల్స్కి గుర్తు ఇవ్వదు, పార్టీలకి గుర్తిస్తుంది. కాబట్టి పార్టీయే టికెట్ ఇవ్వాలి, కాబట్టి పార్టీలే కంట్రోల్ చేస్తాయి. సో యువతకి ఇస్తున్నాం అంటే కొత్త యువతకి ఇస్తారా, లేకపోతే యువకులు ఎవరైతే ఇప్పుడు యాజిటేషన్ చేస్తున్నారో వాళ్ళు వెళ్ళి వేరే పార్టీలు ఫామ్ చేస్తారా, అది సమయమే చెప్తారు. అటు బీజేపీ, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ అన్నీ డిజిటల్ రూట్లోకే వచ్చాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో టచ్లోకి వచ్చేసాయి. యువ ఎంపీలను ముందుంచి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కానీ జెన్జీ అంత ఈజీగా లొంగుతుందా అనేదే డౌట్. జెన్జీ అనేది ఒక ఎమోషన్. ప్రస్తుతం మన దేశంలో ఉన్న యంగ్ డివిడెండ్ మీరు చూసుకుంటే 66% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ బిలో ద ఏజ్ ఆఫ్ 35. సో వీళ్ళందరూ చాలా ఆస్పిరేషనల్గా ఉన్నారు, చాలా హోప్స్తో ఉన్నారు, ఎన్నో గోల్స్ అచీవ్ చేయాలని ఉన్నారు. కానీ మన కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆర్ ద జాబ్ మార్కెట్ ఈజ్ నాట్ సాటిస్ఫైయింగ్ దేర్ నీడ్స్. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు అందించలేకపోతుంది, లేదా వాళ్ళ కృషి చేసి వాళ్ళు కష్టపడి చదివి ఎగ్జాములు రాస్తాము అంటే మాత్రం ఎగ్జామినేషన్ సిస్టమ్ అండ్ పబ్లిక్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ టోటల్ గా కొలాప్స్ అయి ఉంది, టోటల్ గా కాంప్రమైజ్ అయి ఉంది, టోటల్ గా ఒక మాఫియా చేతిలో నడుస్తుంది. యువ చక్ర వ్యూహం, యువ నీతి, యువ ఆయోగ్, ఇలా యువత సెంట్రిక్ గా పథకాలు షురూ చేసింది యోగి సర్కార్. గూంజ్ ప్రోగ్రామ్ తో నేరుగా విద్యార్థులతో చిట్చాట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ. యూనివర్సిటీలు, కాలేజీ క్యాంపస్ల్ని అడ్డాగా చేసుకుని సభ్యత్వ నమోదు మొదలు పెట్టేసింది హస్తం పార్టీ. బీజేపీకి పక్క బలంగా ఉన్న ఆర్ఎస్ఎస్ కూడా గ్రౌండ్ లోకి దిగి క్యాంపస్ల వారీగా క్యాంపెయిన్ మొదలుపెట్టింది. జంతర్ మంతర్ ఎపిసోడ్ లో సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కాక్రోచ్లకు అనుకూలంగా మాట్లాడడం కూడా యూపీలో పొలిటికల్ ఎలిమెంట్ కాబోతోంది. మార్పు అనేది కావాలని, ఆ మార్పు ఎలాంటి మార్పు, ఉన్న వాళ్ళు మారారా లేకపోతే కొత్త వాళ్ళు కావాలా, అది ఇంకా ఏం తేలలేదు. ఇది తప్పకుండా ఒక మంచి చేంజ్కి అనేది ఒక మంచి అవకాశం. రాజకీయ పార్టీలు కూడా కనపడేది ఏంటంటే వాళ్ళు మనం చేంజ్ అవ్వాలి, లేకపోతే దీనికి సీరియస్ పరిణామాలు ఉంటాయని అన్ని రాజకీయ పార్టీలు కూడా గమనించారు. దానికి ఎలాంటి సొల్యూషన్స్ మొదలు తీసుకొస్తారు అది మాత్రం మనం చూడాలి. ఇప్పటి వరకు కులాల సెంట్రిక్ గా జరిగిన యూపీ ఎన్నికలు 2027లో మాత్రం ట్రెండ్ మార్చుకోక తప్పదు.
మొబైల్ స్క్రీన్ల నుంచి యూనివర్సిటీ క్యాంపస్ల దాకా హై వోల్టేజ్ డిజిటల్ వార్ గా మారింది ఉత్తరప్రదేశ్ పొలిటికల్ వార్. ఒక్క యూపీ అనే కాదు, అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు యువత చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాయి. ఆల్ క్రెడిట్ గోస్ టు జెన్జీ మూమెంట్ కదా.